సో ఇక్కడ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఖచ్చితంగా అడుగుతారు. సింప్లిఫై 34c5 ప్లస్ సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 0 to 4 38 మైనస్ ఆర్ c4 ఆర్ వాల్యూ వేరీ చేస్తా ఉండాలి. ఇక్కడ ఆర్ వాల్యూ ఫస్ట్ వాల్యూ 0, 38 లో 0 పోతే ఎంత 38, ఆర్ వాల్యూ 1 పెడితే 37, ఆర్ వాల్యూ 2 పెడితే 36, ఆర్ వాల్యూ 3 పెడితే 35, ఆర్ వాల్యూ 4 పెడితే అదే లాస్ట్ వాల్యూ 0 నుంచి 4 వరకు. సో ఇది వస్తుంది. కానీ ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని ఎందుకు సార్ అండర్లైన్ చేసుకున్నారంటే వీ హ్యావ్ వన్ ఫార్ములా. ఏంటది అంటే ఎన్సిఆర్ ప్లస్ ఎన్సిఆర్ మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు n+1 సిఆర్. n+1 సిఆర్ అంటే ఇది ఎన్సిఆర్ ఆర్. ఈడ ఒకటి తక్కువ ఉండాలా, 5 కంటే ఒకటి తక్కువ ఉంది 4. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే n+1 సిఆర్ అంటే ఈ రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది అంటే n+1 అంటే 35c5 వస్తుంది. 35c5 అర్థమవుతుందా లేదా? సో ఈ రెండింటి ప్లేస్ లో ఏమొచ్చిందంటే 35c5 వచ్చింది. ఇప్పుడు ఈ రెండింటిని అండర్లైన్ చేయాల. ఇప్పుడు ఈ రెండింటి ప్లేస్ లో ఏమొస్తుంది సార్ అంటే 36c5 వస్తుంది. 36c5 అర్థమవుతుందా? మళ్ళా ఇప్పుడు ఈ రెండింటిని అండర్లైన్ చేయాలి. ఇప్పుడు ఈ రెండింటి ప్లేస్ లో ఏమొస్తుంది సార్ అంటే 37c5. ఇప్పుడు ఈ రెండింటిని అండర్లైన్ చేయాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 38c5. లాస్ట్ లో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 39c5. 39 ఈజ్ ద ఆన్సర్. ఒకే ఫార్ములా ప్రతిసారి యూజ్ చేసుకుంటా పోతాం అంతే, వేరే విషయమే లేదు. సరేనా? సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ ఆర్ వాల్యూ 0 పెడితే ఇది వస్తుంది, ఆర్ వాల్యూ 1 పెడితే ఇది, ఆర్ వాల్యూ 2, ఆర్ వాల్యూ 3, ఆర్ వాల్యూ 4 పెడితే ఇవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఫస్ట్ టర్మ్ లాస్ట్ టర్మ్ రెండు అండర్లైన్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తాను విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఫార్ములా. అంటే n+1, n అంటే 34 కదా, n+1 అంటే 35c5 వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తాను. సరేనా? యాడ్ చేస్తే ఎంత వస్తుంది 36c5. ఈ రెండింటిని యాడ్ చేస్తాను 37c5. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తాను 38c5. మళ్ళీ ఈ రెండింటిని యాడ్ చేస్తాను 39c5. సింప్లిఫై అయిపోయింది. అన్ని టర్మ్స్ పోయి దాదాపు ఎన్ని టర్మ్స్ ఉండిండే ఒక్కసారి చూడండి. ఒకసారి మీరు చూస్తే ఎన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 6 6 టర్మ్స్ యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఎంత అంటే చాలా సింప్లిఫైడ్ గా 39c5 వచ్చింది. అవునా? నెక్స్ట్, if the letters of the word master are permuted in all possible ways and the words then formed are arranged in the dictionary order, then find the rank of the word. If the letters of the word, ఈ word యొక్క letters are permuted in all possible ways and the words then formed are arranged in the dictionary order, then find the rank of the word remaster master. ఈ వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత, ఈ వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ డిక్షనరీ ఆర్డర్ లో అరేంజ్ చేసుకోవాలి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. సో గివన్ వర్డ్ రీమాస్టర్ రాసుకోవాలి. ఆల్ఫాబెట్స్ లో ఏఫ్ వస్తుంది, తర్వాత బిసి అవన్నీ లేవు. ఇక్కడ డి తర్వాత ఏముంది, ఈ ఉంది, తర్వాత ఎం ఉంది, తర్వాత ఆర్ ఉంది, తర్వాత ఎస్ ఉంది, తర్వాత టి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలి. నంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఏ. ఏతో ఎన్ని లెటర్స్ ఫామ్ అవుతాయి? 1 2 3 4 5 6 6 ఎంటీ బాక్సెస్. ఎందుకంటే ఇక్కడ 6 లెటర్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ ఏతో ఫిల్అప్ చేస్తాం, కానీ ఇది కాదు, మనకు ఆర్తో స్టార్ట్ అవ్వాలి. సో వదిలేస్తాం. ఎన్ని ఎంటీ బాక్సెస్ ఉన్నాయి? 5. కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది ఇక్కడ. తర్వాత ఏతో వద్దనుకున్నావు, నెక్స్ట్ ఈతో స్టార్ట్ చేయాలా, అది కూడా వదిలేస్తావు. ఎందుకు వదిలేయాలి సార్ అంటే ఇక్కడ నీకు ఈతో కాదు ఆర్తో స్టార్ట్ అవ్వాలి. సో ఈ తర్వాత ఎంతో స్టార్ట్ చేస్తావు, అది కూడా వదిలేస్తావు. ఎందుకు అంటే నీకు ఆర్తో స్టార్ట్ అవ్వాలి. సరేనా? తర్వాత ఆర్, అంతే కదమ్మా. ఏ అయిపోయింది, ఈ అయిపోయింది, ఎం. ఆర్ ఫిక్స్ అయిపోతుంది, ఎందుకంటే ఆర్ తోనే మనకు స్టార్ట్ అవ్వాలా. ఆర్ ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి పోతావు. ఆర్ఏ ఏమొస్తుంది ఇక్కడ? ఆర్ఏ. కానీ ఆర్ఏ అనేది వదిలేస్తాను. ఇంకా ఎన్ని ఎంటీ బాక్సెస్ ఉంటాయంటే 4. అందుకే 4 ఫ్యాక్టోరియల్. ఎందుకు సార్ ఆర్ఏ వదిలేసినారంటే నాకు ఆర్ తర్వాత ఈ రావాలా, కాబట్టి తప్ప అది వదిలేసినాను. సరేనా? ఇంకా ఏ వద్దు అనుకున్నావు కాబట్టి ఏ తర్వాత వచ్చే ఆల్ఫాబెట్ ఏమి? ఈ. ఆర్ ఈ అయిపోయింది కాబట్టి ఈ ఫిక్స్ అయిపోయింది, 2 ఫిక్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఫస్ట్ కి వస్తావు ఏ. ఆర్ఈఏ, కానీ ఆర్ఈఎం రావాలా, ఇది కూడా వదిలేస్తావు. 3 ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఆర్ ఫిక్స్ అయిపోయింది, ఈ ఫిక్స్ అయిపోయింది, తర్వాత నువ్వు ఏ రాసినావు, ఏ వద్దనుకున్నావు, ఆర్ఈఏ వద్దనుకున్నావు, తర్వాత ఏ వద్దనుకున్న తర్వాత ఏం రాస్తావు? ఎం. అంతే కదా? ఎం ఫిక్స్ అయిపోయిన తర్వాత, సరే ఇక్కడ కదా నువ్వు రాస్తా ఉండేది ఎం కదా, ఈ 2 ఫిక్స్ అయిపోయినాయి.
ఏ ఫిక్స్ అయిపోయింది, ఈ ఫిక్స్ అయిపోయింది, ఇంకా ఎం ఫిక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏ తీసుకుంటావు, ఏఎస్టి. సో ఇంకా ఏమి లెఫ్ట్ అవుట్లు ఏమీ లేవు కాబట్టి 0 ఫ్యాక్టోరియల్ అని రాసేస్తాం. అర్థమైందా? గుర్తు పెట్టుకోనన్నా ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫస్ట్ లో నువ్వేమి చేయాలంటే ఏ లెటర్ అన్నా ఇవన్నీ నువ్వు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాసుకుంటావు. ఆల్ఫాబెట్స్ తెలుసు కదా, ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. అవునా? సో ఈ విధంగా నువ్వు వీటిలో ఫస్ట్ ఏమొస్తుంది, ఏ వస్తుంది, ఏ రాసుకుంటావు, తర్వాత ఏమొస్తుంది, ఈ వస్తుంది, అది రాసుకుంటావు, తర్వాత ఎం వస్తుంది, ఆర్ఎస్టీ వస్తుంది. ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే లెటర్స్, ఇంకా ఏతో కాదు నాకు ఆర్తో స్టార్ట్ అయ్యే లెటర్స్ కావాలి, తప్పిది కాబట్టి 5 ఫ్యాక్టోరియల్. ఈ వదిలేస్తావు, ఎం వదిలేస్తావు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆర్ ఫిక్స్ అయిపోతుంది. ఏ ఫిక్స్ అవ్వలేదు, ఈ ఫిక్స్ అవ్వలేదు, ఎం, కానీ ఆర్ ఫిక్స్ అయిపోయింది. ఆర్ ఫిక్స్ అయిపోతే మళ్ళా ఫస్ట్కి వస్తావు, ఆర్ఏ అది వదిలేస్తావు, ఎందుకంటే ఆర్ఈ రావాలి, వదిలేసి మళ్ళా ఈడికే వదిలేస్తావు. మళ్ళా ఆర్ ఏ వద్దనుకున్నావు కాబట్టి ఈ తీసుకుంటావు. ఆర్ ఈ తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కదా, ఏ ఉంది కదా ఆల్ఫాబెటికల్ ఆర్డర్, ఈ ఫిక్స్ అయిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళాలి, ఏ కనుక నువ్వు తీసుకుంటావు. ఇప్పుడు ఏమేం ఫిక్స్ అయిపోయినాయి సార్ అంటే ఇక్కడ నీకు ఆర్ ఈ ఫిక్స్ అయిపోయింది, ఏ ఫిక్స్ అవ్వలేదు. ఏ వద్దనుకుంటే ఇంకా తర్వాత ఏమి ఎం ఫిక్స్ అయిపోయింది. ఎం ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఫస్ట్కి ఇస్తాం ఏ ఫిక్స్ అయిపోతే మళ్ళీ ఎస్ మళ్ళీ టీ అయిపోయాయి కదా. అర్థమైందా? సో దట్ ఈస్ 0 ఫ్యాక్టోరియల్. కానీ 0 ఫ్యాక్టోరియల్ ఎంత సార్ అంటే 1. గుర్తుపెట్టుకో, 0 ఫ్యాక్టోరియల్ 0 కాదు. 3 ఫ్యాక్టోరియల్ అంటే 6, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 8 కాదు 4 × 3 × 2 × 1 24. 24 ఫ్యాక్టోరియల్ అంటే 120, ఈడ 120. 24 ఫ్యాక్టోరియల్ కాదు, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120. తర్వాత ఇక్కడ కూడా 120, 240, 120, 360, 360 ఒక 24, 384, 390, 391. సో ఈ వర్డ్ యొక్క ర్యాంక్ ఎంత అంటే రీమాస్ట్ అనే వర్డ్ యొక్క ర్యాంక్ 391. ఏనన్నా అర్థమైపోయిందా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, అందులో సెకండ్ క్వశ్చన్ మాస్టర్ ని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాయాలి. ఏ తర్వాత బి లేదు, సి లేదు, డి లేదు, ఈ ఉంది, తర్వాత ఎం ఉంది, తర్వాత ఆర్ఎస్టి, ఏఈఎంఆర్ఎస్టి. ఫస్ట్ ఏతో స్టార్ట్ అయ్యే లెటర్స్ వదిలేస్తావు 5 ఫ్యాక్టోరియల్, అవునా? తర్వాత ఈతో స్టార్ట్ అయ్యే లెటర్స్ వదిలేస్తావు 5 ఫ్యాక్టోరియల్. తర్వాత ఎం ఫిక్స్ అయిపోతుంది, ఎం ఫిక్స్ ఎందుకంటే మాస్టర్ తోనే కదా. ఎం ఎప్పుడైతే ఫిక్స్ అయ్యి మళ్ళీ ఫస్ట్ కి వెళ్తావు, ఏ కూడా ఫిక్స్ అయిపోతుంది. ఏ ఫిక్స్ అయిన తర్వాత ఈ ఫిక్స్ అవ్వదు, ఎంఏఈ వదిలేస్తావు 3 ఫ్యాక్టోరియల్. ఈ వద్దనుకున్నావు కాబట్టి ఆర్ కూడా ఫిక్స్ అవ్వలేదు, వదిలేస్తావు. ఆ తర్వాత ఆర్ కూడా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి ఇంకా ఎంఏఎస్ ఫిక్స్ అయిపోయింది. ఎస్ ఫిక్స్ అయిపోతే మళ్ళా ఫస్ట్ కి వస్తావు, ఈ ఫిక్స్ అవుతుంది. ఎంఏఎస్ ఈ కాదు, ఎంఏఎస్టి కావాలి. సో వద్దు, వదిలేస్తావు. ఈ వద్దు అనుకున్నావు కాబట్టి ఇంకేమి టీ, తర్వాత ఈ, తర్వాత ఆర్ అయిపోయింది, ఎంఏఎస్టిఈఆర్. సో 0 ఫ్యాక్టోరియల్ అంటే 1, ఇది 2, ఇది 2, ఇది 6, ఇది 6, ఇది ఎంత సార్ అంటే 120. సో 240 ఒక 12, 252 ఒక 5, 257. సో ర్యాంక్ ఆఫ్ ద వర్డ్ మాస్టర్ అకార్డింగ్ టు డిక్షనరీ ఆర్డర్ ఎంత అంటే 257. కానీ నెక్స్ట్ నేర్చుకోబోయే క్వశ్చన్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, బాగా అబ్జర్వ్ చేయి. ఇఫ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ఎంసెట్ ఆర్ పర్మ్యూటెడ్ ఇన్ ఆల్ పాసిబుల్ వేస్ అండ్ ఇఫ్ ద వర్డ్స్ thus formed are arranged in the dictionary order, find the rank of the word emset. సో గివెన్ వర్డ్ ఎంసెట్ రాసుకుంటాము. రాసుకున్న తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఈస్ ఏ తర్వాత సి వస్తుంది, తర్వాత ఈ వస్తుంది, మళ్ళీ ఈ వస్తుంది, తర్వాత ఎం వస్తుంది, తర్వాత టి. ఇది కొంచెం జాగ్రత్తగా రాసుకోవాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కనుక తప్పు రాసుకుంటే నేనేం చేయలేదు. సో నీకు ఎంసెట్ వర్డ్ యొక్క ర్యాంక్ రావాలి కాబట్టి నంబర్ ఆఫ్ వర్డ్స్ దట్ బిగిన్ విత్ ఏ అంటే ఎన్ని ఎంటీ ఉంటాయి, 3, 4, 5 కాబట్టి 5 ఫ్యాక్టోరియల్ రాసుకున్నాం. కానీ కింద ఎందుకు సార్ 2 ఫ్యాక్టోరియల్ వచ్చింది, ఇందాక రాలేదంటే ఈ అనేది 2 సార్లు రిపీట్ అయ్యింది. ఒకవేళ 3 సార్లు రిపీట్ అయ్యింది అంటే 3 ఫ్యాక్టోరియల్, 4 సార్లు రిపీట్ అయ్యింటే 4 ఫ్యాక్టోరియల్. అర్థమైందా? సో అందుకే 3 ఫ్యాక్టోరియల్. ఏదైతే రిపీట్ అయ్యిందో అది సరే. తర్వాత సితో కాదు, మనకు ఈతో స్టార్ట్ అవ్వాలి కాబట్టి అది కూడా 5 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్. తర్వాత ఈ రాసుకున్న తర్వాత ఈ ఫిక్స్ అయిపోతుంది, మళ్ళా ఏ ఫిక్స్ అవుతుంది, ఏ తర్వాత సి, ఏ వరకు ఫిక్స్ అయిపోయింది, ఎం రావాలా. సో ఇక్కడ వదిలేస్తాం. మరి దీని కింద ఎందుకు సార్ 2 ఫ్యాక్టోరియల్ రాలేదంటే ఇక్కడ ఈ వచ్చేసింది.
ఇంకా ఒకటే కదా, 1 ఫ్యాక్టోరియల్ అంటే 1 కదా, అందుకే రాసుకోలేదు. సరేనా? తర్వాత ఈఏసి వద్దనుకున్నావు కాబట్టి ఈఏ అర్థమవుతుందా? ఈఏ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం ఈనే కదమ్మా వచ్చేది. సి వద్దనుకుంటే ఇంకా ఈనే కదా, ఈ కాదు ఈఏఎం రావాలి, అది కూడా వద్దు. ఇంకా నెక్స్ట్ ఎం ఫిక్స్ అయిపోతుంది, నెక్స్ట్ సి ఫిక్స్ అవుతుంది, ఈ ఫిక్స్ అవుతుంది, నెక్స్ట్ టి. వీటన్నిటికీ డివైడెడ్ బై రాదు, ఎందుకంటే వీటిల్లో ఈ వచ్చేసింది. సరేనా? వీటన్నిటి యొక్క ప్రోడక్ట్ ఎంత అంటే సమ్ ఎంత అంటే ఇక్కడ ఎంత 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 120/2 అంటే ఎంత 60. ఇక్కడ కూడా కింద 60, కింద 6, ఇక్కడ 6, ఇక్కడ 1, 120 + 12 132, 133 ఈజ్ ద ర్యాంక్ ఆఫ్ ద వర్డ్. అవునా? నెక్స్ట్, find the number of ways of permuting the letters of the word picture so that all vowels come together, no two vowels come together. All vowels come together, no two vowels come together. అర్థమైతుందా? Find the number of ways of permuting the letters of the word picture so that all vowels come together, no two vowels come together. సో గివన్ వర్డ్ లో పిక్చర్ లో వొవెల్స్ కాన్సోనెంట్స్ గురించి ఐడియా ఉండాలా. వొవెల్స్ ఏవి అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు. అవునా? సో వీటిని వొవెల్స్ అంటారు. ఇంకా రెస్ట్ ఆఫ్ ది ఆల్ఫాబెట్స్ ని కాన్సోనెంట్స్ అంటారమ్మా. సో ఇందులో ఎన్ని వొవెల్స్ ఉన్నాయి అంటే 2 ఉన్నాయి, ఐ ఉంది, యు ఉంది, ఈ ఉంది, 3 ఉన్నాయి. అంటే PCTR అనేటివి కాన్సోనెంట్స్. 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి, 3 వొవెల్స్ ఉన్నాయి. మొత్తం లెటర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 7 లెటర్స్. దీన్నంతా వర్డ్ అంటాం, ఒక్కొక్క దాన్ని లెటర్ అంటాం. ఎన్ని లెటర్స్ సార్ అంటే 7 లెటర్స్ ఉన్నాయి. ఒక వర్డ్ లో 7 లెటర్స్ ఉన్నాయి. ఆ 7 లో 3 వొవెల్స్, 4 కాన్సోనెంట్స్. సో అలా రాసుకున్నాం. ఇక్కడ ఆల్ వొవెల్స్, ఫస్ట్ క్వశ్చన్ ఏమి అంటే ఆల్ వొవెల్స్ కమ్ టుగెదర్. వొవెల్స్ అంతా పక్క పక్కనే ఉండాలంట. అంటే ఈఐయు అన్న ఉండొచ్చు, ఐఈయు ఉండొచ్చు, యుఐఈ ఉండొచ్చు, యుఈఐ ఉండొచ్చు, ఎట్లయినా ఉండొచ్చు, కానీ పక్క పక్కనే ఉండాలి. ఇప్పుడు నేను నీకు చిన్న వర్డ్ చెప్తాను, ఏఎన్టీ యాంట్. దీన్ని ఎన్ని రకాలుగా నువ్వు మార్చుకోవచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్, ఎందుకంటే 3 లెటర్స్ ఉన్నాయి కాబట్టి. చూడు, ఏఎన్టీ ఒకటి, ఏటీఎన్ ఒకటి, ఆ తర్వాత టిఏఎన్ ఒకటి, టిఎన్ఏ ఒకటి, ఆ తర్వాత ఎన్ఏటి ఒకటి, ఎన్టీఏ ఒకటి. అఫ్ కోర్స్ వీటికి మీనింగ్ ఉందా లేదా అది వేరే విషయము. యాంట్ ఒక్కటే నీకు మీనింగ్ వస్తుంది, ట్యాన్ కూడా వస్తుంది. ట్యాన్ అంటే ఎండకు పోతే బయటకు వస్తుంది కదా, ట్యాన్ అయిపోయింది ఫేస్ అంటాము, దానికి కూడా వస్తుంది. కానీ మిగతా వాటికి ఎన్టీఏ, ఎన్ఏటి, టిఎన్ఏ వీటికి లేదు మీనింగ్. మీనింగ్ ఉందా లేదా అని కాదు, నువ్వు ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు. ఒకవేళ 4 లెటర్స్ ఉన్నాయి, అప్పుడు 4 ఫ్యాక్టోరియల్ బేస్ లో మార్చుకోవచ్చు. అంటే వాటి ప్లేసెస్ చేంజ్ చేస్తే అవి డిఫరెంట్ అయిపోతాయి కదా, అట్లా. సో ఇక్కడ నీకు వొవెల్స్ అంతా ఒక యూనిట్ గా ట్రీట్ చేస్తాను. సో 3 వొవెల్స్ ని ఒకటిగా ట్రీట్ చేస్తాను. కాన్సోనెంట్స్ ఎన్ని? 4. 3 + 1 అంటే ఎంత? 1 + 4 అంటే ఎంత అంటే 5. 5 ఫ్యాక్టోరియల్ వేస్. కానీ ఈ ఆన్సర్ తప్పు. ఫస్ట్ దానికి ఆన్సర్ 5 ఫ్యాక్టోరియల్ అని రాశాను, తప్పు. ఎందుకంటే ఇంటూ ఎంత రాయాలి అంటే 3 ఫ్యాక్టోరియల్. ఎందుకంటే వొవెల్స్ ఎన్ని ఉన్నాయి? 3. ఫస్ట్ వొవెల్స్ అంతా ఒకటి అనుకుంటామా, కాన్సోనెంట్స్ ఎన్ని? 4. 4 + 1 ఎంత? 5. 5 ఫ్యాక్టోరియల్ రాసి పక్కన ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఎందుకు రాసినారు సార్ అంటే వొవెల్స్ మళ్ళా 3 రకాలుగా చేంజ్ చేసుకోవచ్చు కదా. సో దీనికి ఫస్ట్ దానికి ఆన్సర్ ఎంత సార్ అంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. సరేనా? అర్థమైందా? ఒక యూనిట్ అంటే ఒకటిగా, యూనిటీ అంటే ఒకటి. అవునా కదా? ఇప్పుడు స్టూడెంట్స్ యూనిటీ అంటాం. యూనిటీ అంటే అందరూ ఒకటి, అందరి మాట ఒకటి. ఇక్కడ వొవెల్స్ అంతా ఒకటిగా ట్రీట్ చేసి 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి. 4 + 1 అంటే 5. ఎన్ని వేస్ లో అంటే 5 ఫ్యాక్టోరియల్. ఇంటూ ఎందుకు సార్ 3 ఫ్యాక్టోరియల్ అంటే వొవెల్స్ మళ్ళా 3 రకాలుగా 3 ఫ్యాక్టోరియల్ బేస్ అంటే 6 రకాలుగా చేంజ్ చేసుకోవచ్చు. ఇందాక నీకు యాంట్ అనే వర్డ్ చూపించాను కదా, అట్లా. నో 2 వొవెల్స్ కమ్ టుగెదర్. నో 2 వొవెల్స్ కమ్ టుగెదర్ అంటే ఫస్ట్ వొవెల్స్ పక్క పక్కన ఉండకూడదు. అంటే ఫస్ట్ ఎవరిని కూర్చోబెట్టాలి? కాన్సోనెంట్స్ ని. కాన్సోనెంట్స్ ఏమేమి ఉన్నాయి? సి, పి, టి, ఆర్. అవునా? వీటి మధ్యలో గ్యాప్ వదులుకోవాలి, ఎందుకంటే పక్క పక్కన వొవెల్స్ ఉండకూడదు. సో ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5. లాస్ట్ లో కూడా ఒక గ్యాప్ ఉందా? కానీ 5 గ్యాపుల్లో మనకు ఉండే వొవెల్స్ ఎన్ని? 3. అంటే 2 గ్యాపులు ఖాళీగా ఉంటాయి కదా. 2 గ్యాపులు ఏముంటాయి నాన్న? ఖాళీగా ఉంటాయి. సో దీని యొక్క ఆన్సర్ ఎంత సార్ అంటే ఇవి 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో మార్చుకోవచ్చు. ఇంటూ ఎంత సార్ అంటే 5 గ్యాప్స్ లో 3నే కదా ఫిల్ అయ్యేది. సో 5p3. సో సెకండ్ వన్ కి ఆన్సర్ ఎంత సార్ అంటే 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5p3. 5p3 అంటే ఎన్పిఆర్ ఫార్ములా. ఎన్పిఆర్ అంటే ఎన్సిఆర్ ఫార్ములా తెలుసా? ఏమి?
n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్. NPR అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ r ఫ్యాక్టోరియల్ రాద్దాను, n మైనస్ r ఫ్యాక్టోరియల్ మాత్రమే వస్తుంది. దానికైతే r ఫ్యాక్టోరియల్ వస్తుంది, దేనికి NCR కి r ఫ్యాక్టోరియల్ కూడా వస్తుంది, సరేనా. సో ఇక్కడ మాత్రం NPR అంటే మనం ఏం రాసుకోవచ్చు అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ గా రాసుకోవచ్చు. అర్థమైందా లేదా? కాబట్టి ఆ విధంగా మనము రాసేసుకోవచ్చు. సో నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్. ఏం వినవా? ఈయనేం నువ్వు చాలా లేట్గా వచ్చినావి, నువ్వు అక్కడే వచ్చి ఉన్నావేమో చదువుకుంటానేమో అనుకో. వాళ్ళంతా బాగా చదువుకుంటున్నారు, చాలా బాగా, సరేనా. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సీటింగ్. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సీటింగ్ 5 Indians, 4 Americans and 3 Russians at a round table so that all Indians sit together, persons of same nationality sit together. థర్డ్ వన్ లేదు, 2 questions. క్వశ్చన్ బాగా అర్థం చేసుకునే వాడే ఇక్కడ స్టూడెంట్. క్వశ్చన్ చూడు, ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సీటింగ్ 5 Indians, 4 Americans and 3 Russians at a round table. ఒక రౌండ్ టేబుల్ లో ఎంతమంది ఇండియన్స్ ఉన్నారంటే 5 Indians, 4 Americans, 3 Russians. మొత్తం ఎంతమంది ఉన్నారంటే 5 + 4 9, 9 + 3 ఎంత అంటే 9 + 3 12. సారీ, వేరు కదా వీళ్ళు. సో 5 Indians ఉన్నారు, 4 Americans ఉన్నారు, 3 Russians అట్ ఏ రౌండ్ టేబుల్. సో దట్ క్వశ్చన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇదంతా డేటా. క్వశ్చన్ ఏమి అంటే ఆల్ ఇండియన్స్ సిట్ టుగెదర్. ఇండియన్స్ అంతా ఒకే చోటు ఉండాలి. అర్థమవుతుందా? సో ఇండియన్స్ అంతా ఒకే చోటు ఉండాలంటే బాగా గుర్తుపెట్టుకోనన్న, ఇండియన్స్ అంతా ఒక యూనిట్ గా ట్రీట్ చేయి. 1 ప్లస్ వీళ్ళు ఎంతమంది అమెరికన్స్ 4, రష్యన్స్ ఎంతమంది 3. సో మొత్తం ఎంత సార్ అంటే 8 ఫ్యాక్టోరియల్. కానీ రౌండ్ టేబుల్ కి ఫార్ములా వచ్చి n-1 ఫ్యాక్టోరియల్. అంటే 8 - 1 అంటే ఎంత? 7 ఫ్యాక్టోరియల్. ఎంత? 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ మళ్ళా ఇండియన్స్ ని ఎన్ని రకాలుగా చేంజ్ చేసుకోవచ్చు అంటే 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో చేంజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సో 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. అర్థమైందా? తర్వాత సెకండ్ క్వశ్చన్స్, పర్సన్స్ ఆఫ్ సేమ్ నేషనాలిటీ సిట్ టుగెదర్. పర్సన్స్ ఆఫ్ సేమ్ నేషనాలిటీ అంటే ఇండియన్స్ అంతా ఒక పక్కనే కూర్చోవాలి. రౌండ్ టేబులేనమ్మా. ఇండియన్స్ అంతా ఒక పక్క, అమెరికన్స్ అంతా ఒక పక్క, రష్యన్స్ అంతా ఒక పక్క. అంటే అమెరికన్స్ మధ్యలో ఇండియన్ కూర్చోకూడదు, రష్యన్ కూర్చోకూడదు. రష్యన్స్ మధ్యలో ఇండియన్ కూర్చోకూడదు, అమెరికన్ కూర్చోకూడదు. ఇండియన్స్ మధ్యలో అమెరికన్స్, రష్యన్స్ కూర్చోకూడదు. అలాంటప్పుడు వాళ్ళంతా ఒకటిగా ట్రీట్ చేస్తాము. ఇక్కడ ఆల్ ఇండియన్స్ సిట్ టుగెదర్ అంటే దాన్నంతా ఒక యూనిట్ గా ట్రీట్ చేస్తాం, ఒక యూనిట్ గా. అలాంటప్పుడు మొత్తం ఎన్ని యూనిట్స్ అవుతాయి అంటే ఇదొక్కటే యూనిట్, ఇవన్నీ సపరేటే. 1 + 4 ఎంత? 5, 5 + 3 ఎంత? 8. కానీ రౌండ్ టేబుల్ కి ఫార్ములా వచ్చి 8 - 1 అంటే 7 ఫ్యాక్టోరియల్. అంతటితో చేసి వదిలేస్తే తప్పు. మళ్ళా 5 ఇండియన్స్ ని ఎన్ని రకాలుగా మార్చొచ్చు? 5 ఫ్యాక్టోరియల్. ఎలా అంటే చెప్తాను చూడు. ఇందాక అమ్మాయికి చెప్పినాను, యాంట్ అనే వర్డ్ ని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఎందుకంటే 3 డిఫరెంట్ లెటర్స్ ఉన్నాయి. ఇప్పుడు చూడు, యాంట్ తర్వాత ATN ఇంకో వర్డ్, సరేనా. ఆ తర్వాత TAN ఇంకో వర్డ్, TNA ఇంకో వర్డ్, ఆ తర్వాత NAT ఇంకో వర్డ్, NTA ఇంకో వర్డ్. అఫ్ కోర్స్ వీటికి మీనింగ్ ఉండకపోవచ్చు. దీంట్లో మీనింగ్ ఉండే వర్డ్స్ ఏమి? యాంట్ అంటే చీమ, ట్యాన్ అంటే ఇక్కడ ఏమి? ఎండకపోతే ట్యాన్ అయిపోతామంటాం కదా, అంటే కందిపోతామంటాం కదా. సో వీటికి మీనింగ్ ఉంది. మీనింగ్ లేని వర్డ్స్ ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి. మీనింగ్ ఉందా లేదా అని కాదు అక్కడ ఇంపార్టెంట్, ఎన్ని వేస్ లో చేంజ్ చేసుకోవచ్చు. ఇన్ హౌ మెనీ వేస్ యూ కెన్ పర్మిట్, ఇన్ హౌ మెనీ వేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 4 లెటర్స్ ఉన్నాయి, దాన్ని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు? 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో. అవునా కదా? ఇప్పుడు నీ దగ్గర 4 కలర్స్ ఆఫ్ పెన్స్ ఉన్నాయి, ఒకటి రెడ్, ఒకటి గ్రీన్, ఒకటి బ్లూ, ఒకటి ఇలాంటి కలర్, అట్లా ఉన్నాయి. నువ్వు దాన్ని ఎన్ని రకాలుగా మార్చుకోవచ్చు? ఫస్ట్ రెడ్, తర్వాత గ్రీన్, తర్వాత బ్లూ, తర్వాత ఇంకో కలర్, తర్వాత ఫస్ట్ రెడ్ తీసేసి మళ్ళీ ఇంకో కలర్. అట్లా ఎన్ని రకాలుగా నువ్వు చేంజ్ చేయొచ్చు అంటే ఈ పెన్స్ ని ప్లేసెస్ ఎన్ని రకాలుగా చేంజ్ చేయొచ్చు అంటే ఎన్ని రకాలుగా? 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు మీరిద్దరు ఉన్నారు, మీరిద్దరిని నేను స్వాప్ చేయొచ్చు అంటే మనం వెళ్ళి ఎక్కడ కూర్చోమ్మా, ఆ అబ్బాయి ఎక్కడికి వస్తాడు, కనిపించడం లేదు. ఈ 2 రకాలే, ఎందుకంటే యూ హ్యావ్ 2 people. అలా కాదు 3 persons ఉన్నారు, 3 chairs ఉన్నాయి. అప్పుడు నేను ఏం చేస్తానంటే ఎన్ని రకాలుగా మార్చొచ్చు అంటే 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో, 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో. అర్థమవుతుందా? సో ఇక్కడ ఆల్ ఇండియన్స్ సిట్ టుగెదర్ అంటే బాగా గుర్తుపెట్టుకోండి, ఇండియన్స్ అంతా ఒక యూనిట్ గా ట్రీట్ చేయాలి. సో ఇది 1, తర్వాత 4 అమెరికన్స్, తర్వాత 3, 4 + 3 7, 7 + 1 8 ఫ్యాక్టోరియల్ అని రాస్తారు, తప్పు.
రౌండ్ టేబుల్ కి ఫార్ములా వచ్చి 8 - 1 7 ఫ్యాక్టోరియల్. ఇది కూడా తప్పే, ఎందుకంటే పక్కన ఇంటూ మళ్ళా ఇండియన్స్ ని ఎన్ని రకాలుగా మార్చొచ్చు అంటే 5 ఫ్యాక్టోరియల్. అవునా కదా? సో 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో చేంజ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు గెస్ చేయాలి. పర్సన్స్ ఆఫ్ సేమ్ నేషనాలిటీ సిట్ టుగెదర్. సేమ్ నేషనాలిటీ పర్సన్స్ ఒకే చోట కూర్చోవాలా అంటే ఇండియన్స్ అంతా ఒక యూనిట్, అమెరికన్స్ అంతా ఒక యూనిట్, రష్యన్స్ అంతా ఒక యూనిట్. సో ద ఆన్సర్ ఈస్ 3 ఫ్యాక్టోరియల్. తప్పిది. ఎందుకు సార్ తప్పు మళ్ళీ అంటే 3 ఫ్యాక్టోరియల్ కాదు, 3 - 1 2 ఫ్యాక్టోరియల్. అది కూడా తప్పే, ఎందుకంటే మళ్ళా ఇండియన్స్ ని 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో చేంజ్ చేసుకోవచ్చు, రష్యన్స్ ని అమెరికన్స్ ని 4 ఫ్యాక్టోరియల్, రష్యన్స్ ని 3 ఫ్యాక్టోరియల్ వేస్ లో చేంజ్. ఇది క్యాలిక్యులేట్ చేయడానికి పోవద్దండి, అలాగే వదిలేసేయండి. సో ద సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఈస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3. ఇప్పుడు ఒక డౌట్ వస్తుంది నాకు, సార్ ఫస్ట్ క్వశ్చన్ లో ఎందుకు అలా చేయలేదు అంటే ఫస్ట్ క్వశ్చన్ లో వీళ్ళని మాత్రమే ఒక యూనిట్ గా తీసుకున్నాము, అందుకే ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ అని రాశాను. మిగతా వాళ్ళు ఒక యూనిట్ గా తీసుకోలేదు. ఎందుకు? ఆల్ ఇండియన్స్ ఆర్ సిట్ టుగెదర్. ఇండియన్స్ మాత్రము పక్క పక్కనే కూర్చోవాలి. అంటే ఒక అమెరికన్ పక్కన వచ్చేసి ఒక రష్యన్ కూర్చోవచ్చు, ఇంకోరెవరైనా కూర్చోవచ్చు, కానీ ఇండియన్స్ మాత్రం పక్క పక్కన ఉండాలి. కాబట్టి వాళ్ళందరినీ ఒక యూనిట్ గా ట్రీట్ చేశాను. 1 + 4 + 3 ఎంత అంటే 8. కానీ రౌండ్ టేబుల్ కి -1 అంటే 7 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత సార్ అంటే 7 ఫ్యాక్టోరియల్. తప్పిది. ఎందుకు అంటే మళ్ళా ఇండియన్స్ ని 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో మనము పర్మిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, పర్సన్స్ ఆఫ్ సేమ్ నేషనాలిటీ సిట్ టుగెదర్ అంటే 3 నేషన్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్టోరియల్ వేస్. తప్పు కదా? 2 ఫ్యాక్టోరియల్ వేస్ అంత రాస్తే కూడా తప్పు, ఎందుకంటే ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. ఇండియన్స్ ని 5 ఫ్యాక్టోరియల్ వేస్ లో అమర్చుకోవచ్చు, తర్వాత అమెరికన్స్ ని 4 ఫ్యాక్టోరియల్ వేస్ లో, తర్వాత రష్యన్స్ ని 3 ఫ్యాక్టోరియల్. సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ను ఇక్కడ చూస్తే నీకు అదే ఉంటుంది, 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వేస్. ఇంకా ఆ డేటా సార్ అంటే ఆ డేటా నువ్వు రాస్తే రాయొచ్చు, లేకపోతే లేదు. రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ లాస్ట్ లో కనిపిస్తే చాలు. దీన్ని మొత్తాన్ని క్యాలిక్యులేట్ చేయడానికి పోదండి, చాలా బిగ్ నెంబర్ వస్తుంది. 2 ఫ్యాక్టోరియల్ అంటేనే నీకు 2, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. దీనంతా మల్టిప్లై చేసి రాస్తే రాయి, అవసరం లేదు అలాగే వదిలేసేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Find the number of ways of arranging 6 red roses and 3 yellow roses of different sizes into a garland. In how many of them all the yellow roses are together? All the yellow roses are together. Next, no 2 yellow roses are together. రెండే క్వశ్చన్లు కాబట్టి ఇది క్వశ్చన్. ఏం క్వశ్చన్? ఫస్ట్ క్వశ్చన్ బాగా అర్థం చేసుకున్న స్టూడెంటే మంచి మార్క్స్ వస్తాయి. క్వశ్చన్ బాగా అర్థం చేసుకో, క్వశ్చన్ చదువు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్. అరేంజ్మెంట్ అంటే నువ్వు అరేంజ్ చేయాలి. 6 రెడ్ రోజెస్, 3 yellow roses. నీ దగ్గర ఎన్ని ఉన్నాయి పాసిబిలిటీస్ అంటే 6 yellow roses, 6 రెడ్ రోజెస్, 3 yellow roses ఆఫ్ డిఫరెంట్ సైజెస్. అన్ని ఒకే సైజు ఉండవు, ఒక రోజ్ కొంచెం పెద్దది ఉండొచ్చు, ఇంకోటి కొంచెం చిన్నది ఉండొచ్చు. కానీ రెడ్ రోజెస్ ఎన్ని ఉన్నాయంటే 6, yellow రోజెస్ ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. ఇంటూ ఏ గార్లెండ్. గార్లెండ్ అంటే ఏమి? పూలమాల. గార్లెండ్ అంటే ఏమి? పూలమాల. సరేనా? ఆ గార్లెండ్ కి ఫార్ములా ఏమంటే n - 1 ఫ్యాక్టోరియల్ బై 2. గుర్తుపెట్టుకో, రౌండ్ టేబుల్ కి ఫార్ములా ఏమంటే n - 1 ఫ్యాక్టోరియల్. కానీ ఇన్ కేస్ ఆఫ్ గార్లెండ్ ద ఫార్ములా ఈజ్ n - 1 ఫ్యాక్టోరియల్ డివైడెడ్ బై 2. అవునా? సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏం సార్ అంటే ఆల్ ద yellow roses ఆర్ టుగెదర్. ఎల్లో రోజెస్ అన్ని పక్క పక్కనే ఉండాలి అంటే ఎల్లో రోజెస్ ని ఒక యూనిట్ గా ట్రీట్ చేయాలి. 6 + 1 ఎంత సార్ అంటే 7, 7 - 1 ఎంత అంటే 6, 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ ఎంత రాయాలి సార్ అంటే 3 ఫ్యాక్టోరియల్. అర్థమైందా? సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ నువ్వు చెక్ చేసుకోవచ్చు. 6 ఫ్యాక్టోరియల్ బై 2 రాసి వదిలేస్తారు చాలా మంది. ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఎందుకు వచ్చింది సార్ అంటే 3 yellow roses ని మళ్ళా ఎన్ని వేస్ లో మార్చుకోవచ్చు. ఇందాక యాంట్ అనే వర్డ్ ని 6 వేస్ లో మార్చుకున్నాను. అఫ్ కోర్స్ దానికి మీనింగ్ లేదు సార్, నా రెండింటికి ఉంది. నేను మీనింగ్ గురించి అడగలేదు, ఎన్ని రకాలుగా చేంజ్ చేయొచ్చు. అవునా కదా? సో ఇది నెక్స్ట్, నో 2 yellow roses ఆర్ టుగెదర్. yellow roses పక్క పక్కన ఉండకూడదు అంటే ఫస్ట్ ఎవరిని అరేంజ్ చేయాలి? రెడ్ రోజెస్ ని. సో R1, ఆ తర్వాత R2, ఆ తర్వాత R3, ఆ తర్వాత R4, ఆ తర్వాత R5, ఆ తర్వాత R6. 6 రెడ్ రోజెస్ ని ఒక గార్లాండ్ అంటే రౌండే కదమ్మా ఉండేది, అరేంజ్ చేసేసిన. కానీ గ్యాప్స్ ఎన్ని ఉన్నాయంటే 1, 2, 3, 4, 5, 6, 7 గ్యాప్స్ ఉన్నాయి. 7 కాదండి, ఇది 6 గ్యాప్స్. ఎందుకంటే ఇక్కడ 1 కదా, ఈ రెండింటి మధ్య 1 కదా. అర్థమవుతుందా లేదా? ఇది 1 తర్వాత 2 కదా బాబు.
సో 6 గ్యాప్స్ ఉన్నాయి, కానీ మన దగ్గర ఉండేటటువంటి ఎల్లో రోజెస్ ఎన్ని అంటే 3. సో క్వశ్చన్ బాగా చదువు. నో 2 yellow roses are together. ఫస్ట్ అరేంజ్ రెడ్ రోజెస్ ఇన్ ఎన్ని వేస్ లో సార్ అరేంజ్ చేయొచ్చు రెడ్ రోజెస్ ని అంటే 6 ఫ్యాక్టోరియల్ అంటారు. తప్పు, గార్లెండ్ కాబట్టి 6 - 1 5 ఫ్యాక్టోరియల్ బై 2 అని రాసి వదిలేస్తారు. కానీ 6 గ్యాప్స్ లో మనకు ఉండేది ఎన్ని ఎల్లో రోజెస్ 3 అంటే 3 గ్యాప్స్ అట్లే ఉంటాయి కదా. సో 6p3 6p3 అర్థమవుతుందా? Find the number of ways of arranging 6 boys and 6 girls in a row. In how many of these arrangements all girls are together? No 2 girls are together. Boys and girls come alternately. So ఇది బాగా అబ్జర్వ్ చేయండి. Find the number of ways of arranging 6 boys and 6 girls in a row. ఒక రోలో 6 బాయ్స్ 6 గర్ల్స్ ని అరేంజ్ చేసే విధానాలు. రో ఇది, రౌండ్ టేబుల్ కాదు, గార్లెండ్ కాదు, రో ఇది. ఒక రోలో 6 బాయ్స్ ని 6 గర్ల్స్ ని అరేంజ్ చేసే విధానము. ఫస్ట్ వన్, ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్. ఆల్ గర్ల్స్ ఆర్ టుగెదర్. అందరూ అమ్మాయిలందరూ ఒక్క చోటే ఉండాలి అంటే అమ్మాయిల్ని ఒక యూనిట్ గా ట్రీట్ చేయొచ్చా బాబు అమ్మాయిల్ని? అప్పుడు బాయ్స్ ఎంతమంది? 6. సో ఎంత అంటే 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. సో ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 7 ఫ్యాక్టోరియల్. ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఎక్కడుంది? ఇక్కడే ఉంది. 7 ఫ్యాక్టోరియల్ వేస్. 7 ఫ్యాక్టోరియల్ వేస్ కానీ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ ఎందుకు రాసినారు సార్ అంటే మళ్ళా గర్ల్స్ ని 6 ఫ్యాక్టోరియల్ వేస్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? సెకండ్ క్వశ్చన్ చూడు. నో 2 గర్ల్స్ ఆర్ టుగెదర్. గర్ల్స్ పక్క పక్కన ఉండకూడదు. గర్ల్స్ పక్క పక్కన ఉండకూడదు. వింటాంటాం కదా, అమ్మాయిలు పక్క పక్కన ఉంటే మాట్లాడతారండి. కరెక్ట్ అయినా కదా? గర్ల్స్ పక్క పక్కన ఉండకూడదు అంటే ఎవరిని కూర్చోబెట్టాలి? ఫస్ట్ బాయ్స్ ని కూర్చోబెట్టాలి. ఇన్ బిట్వీన్ దెమ్ యూ హ్యావ్ టు లీవ్ ఎ గ్యాప్. సో బాయ్స్ ఎంతమంది ఉన్నారు నాన్న మన దగ్గర? 6 మెంబర్స్. సో చూడండి అన్న, B1 B2 B3 B4 B5 B6 6. ఇక్కడ గ్యాప్స్ ఎన్ని అంటే 1 2 3 4 5 6 7 గ్యాప్స్. ఆ పక్క కూడా ఒక గ్యాప్ ఉంటుంది కదా, కానీ మనకున్న గర్ల్స్ ఎంతమంది? 6 మెంబర్స్. సో దీనికి ఆన్సర్ ఎంత సార్ అంటే 6 బాయ్స్ కదా, 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7 గ్యాప్స్ లో 6 మెంబర్స్, 7p6. ఇది తప్పు పోయింది నాన్న, దీని గురించి మీరు పట్టించుకోవద్దండి. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ ఇక్కడ ఉంటుంది, ఏడుంది 7p6. ఇక్కడికే వదిలేసేయండి. 7p6 అంటే 7 ఫ్యాక్టోరియల్ కి ఈక్వల్ అవుతుంది కాబట్టి అలా రాసుకున్నాను, లేదంటే అక్కడికే వదిలేసుకోవచ్చు. నెక్స్ట్ ఉంది ఎన్పిఆర్ అంటే ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్. ఎన్సిఆర్ అంటే n ఫ్యాక్టోరియల్ బై r ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ r ఫ్యాక్టోరియల్ ఎక్స్ట్రాగా వస్తుంది ఎన్సిఆర్ కి. లాస్ట్ క్వశ్చన్, బాయ్స్ అండ్ గర్ల్స్ సిట్ ఆల్టర్నేట్లీ. అమ్మాయిలు అబ్బాయిలు ఆల్టర్నేట్ గా కూర్చోవాలి అంటే ఒక బాయ్ ఒక గర్ల్, ఒక బాయ్ ఒక గర్ల్. అప్పుడు 6 బాయ్స్ 6 గర్ల్స్ ఉన్నారు మన దగ్గర. 6 ఫ్యాక్టోరియల్ బాయ్స్ ని ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ గర్ల్స్ ని ఇంటూ 2 ఎందుకు రాసినారు సార్ అంటే ఇక్కడ 2 రకాలుగా కూర్చోబెట్టచ్చు. ఫస్ట్ బాయ్ తో అయినా స్టార్ట్ చేయొచ్చు, B1 G1, తర్వాత B2 G2, తర్వాత B3 G3. ఇదొక వే. అమ్మాయిలు అప్పుడు వీళ్ళు గమ్మున ఉంటారా? సార్ మీరు ఫస్ట్ బాయ్స్ తో స్టార్ట్ చేసినారు సార్, గర్ల్స్ సార్ ఫస్ట్ అంటారు, అవునా? అప్పుడు G1 B1 G2 B2 G3 B3, ఈ 2 రకాలు. సో బాయ్స్ ని 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ గర్ల్స్ 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఎందుకంటే 2 డిఫరెంట్ వేస్ లో కూర్చోబెట్టచ్చు. అంటే ఫస్ట్ ఒక అబ్బాయితో స్టార్ట్ చేయొచ్చు, అప్పుడు మీరు గమ్మున ఉంటారమ్మా. సార్ ఏం సార్ మేము అమ్మాయిలు ఫస్ట్ కదా సార్, సరే మా మీతో ఫస్ట్, అప్పుడు వాళ్ళు ఏమవుతారు? సెకండ్ అవుతారు కదా, అవునా కదా? సో దేర్ ఆర్ 2 పాసిబిలిటీస్. అర్థమైందా?